అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, మరి ఏ రాశి వారిని చేసుకోకూడదు, అలాగే వారి వివాహం చేసుకోవడానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే వృషభ రాశి వారు, మరి వృషభ రాశి వారు కూడా వచ్చేసి మరి వీరు ఎవరిని వివాహం చేసుకోవాలి అంటారు, మరి ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటారు? తప్పకుండా నా వృషభ రాశి అంటేనే ఏంటంటే ఒక అందమైన రాశి. వాళ్ళ మనసు అంటే అందులో ఉన్న మనుషులు మనస్తత్వాలు చాలా సున్నితంగా ఎమోషనల్తో కూడిన మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు. సో ఏ విషయమైనా సరే వాళ్ళకి ఒక ఎమోషన్ తోటి ఒక ప్రేమతోటి ఏ విషయం చెప్పినా చేయగలిగే సత్తా ఉన్నవాడు వీళ్ళు. సెకండ్ గట్టిగా మాట్లాడినా చేయలేరు. సో వివాహ విషయంలో వచ్చినప్పటికి ఏమవుతుందంటే వీళ్ళు చాలా వరకు వృషభ రాశి వాళ్ళకి వివాహాలు జరిగి డివోర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది వివాహం అయ్యిందండి కానీ ఇంట్రెస్ట్ లేదని మా అమ్మాయి వచ్చేసింది, అయితే మా అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చలేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ మా అబ్బాయికి నచ్చలేదు అని చెప్పి రావడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే ఎక్కువ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనీ కాదు. సో మనీ సంపాదన, లేదా ఎంత సంపాదిస్తున్నారు, ఇలా వీళ్ళ ఫ్యామిలీ ఇంత స్టేటస్ ఉంది, వీళ్ళకి ఇంత బాగున్నారు అలాంటివి కాదు. వీళ్ళకి ఎప్పుడు కూడా మాట్లాడే విధానం వీళ్ళకి చాలా సాఫ్ట్గా నేచర్ ఉండాలన్నమాట. సాఫ్ట్ నేచర్ ఉండాలి. ఏ విషయమైనా కొంచెం సాఫ్ట్గా చెప్పడం కానీ, ఇంత హార్డ్గా మాట్లాడతారు వీళ్ళు, ఇంత గట్టిగా అరుస్తారు అంటే కూడా నచ్చదు వీళ్ళకి. సో గట్టిగా అరిచినా ఇబ్బంది పడతారు, గట్టిగా మాట్లాడినా ఇబ్బంది పడతారు. కొత్తగా అందరూ అరుస్తూ ఏదైనా ఇంట్లో మామూలుగా ఎవరైనా జనరల్గా ఏదైనా గట్టిగా మాట్లాడుకుంటుందా అలా వీళ్ళు గట్టిగా మాట్లాడితే వీళ్ళు కొంచెం ఉండలేరు. అంటే ఒక రకమైన భయము, ఒక ఇన్ఫీరియారిటీ వచ్చేసి ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి మాకొద్దు, ఏమో మాకెందుకు టెన్షన్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే కొంతకాలం వెళ్తే కానీ వీళ్ళకి అర్థం అవుతుంది ఏ విషయమైనా. సో ఆ వెళ్ళే విషయంలో చాలా వరకు చాలామందికి వృషభ రాశి వాళ్ళకి మెయిన్ ఇబ్బందులు ఏంటంటే అన్ని విషయాల్లో అన్నీ బాగుంటాయి. వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది, తర్వాత మాట్లాడే విధానం బాగుంటుంది, సంస్కారం ఉంటుంది వీళ్ళకి మంచిగా. కానీ వీళ్ళకి ఆపోజిట్ పర్సన్స్ రావడం వల్ల వీళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు. ఎనీవే భగవంతుడు పైవాడు నిర్ణయిస్తారు, ఎవరు రాత ఎవరి కర్మ ప్రారంభం అనుభవించాలని తప్పదని. అలా జరిగినప్పటికీ కూడా కొన్ని విషయాలు కూడా మనం చెప్పడం వల్ల ఏంటంటే కొంత అవగాహన. చాలామందికి తెలుసు జాతకాలు పాయింట్స్ చూసుకొని పాయింట్స్ ప్రకారంగా పెళ్లి చేసేసుకుంటే ఇన్ని పాయింట్స్ వచ్చాయి అని చేసి, ఎన్ని పాయింట్స్ వచ్చి అన్ని బాగున్నప్పటికీ కూడా విడిపోతున్నారు కదా. సో విడిపోతున్నారంటే ఇక్కడ కారణం ఏంటంటే మనస్తత్వాలు కలవట్లేదు. సో మనస్తత్వాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వివాహ దాంపత్య జీవితం బాగుంటుంది. సో ఇక్కడ జాతకాలు కలవడం అనేది ఏంటంటే నేను చెప్పే విషయాలు ఏంటంటే జాతకంలో తీసుకున్నప్పటికీ జాతకంలో కూడా ఏంటంటే ఈ లగ్నాలు. సో జాతకం ఉన్న వాళ్ళకి లగ్నాలు చూసుకుంటారు. వృషభ లగ్నం వాళ్ళకి ఏ లగ్నం వాళ్ళు చేసుకోవచ్చు, ఏ లగ్నం వాళ్ళు చేసుకోకూడదు. వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే కొంతమందికి లగ్నాలు తెలియవు, రాశులు తెలుసు. సో రాశి ప్రకారం వెళ్ళిన వాళ్ళకైతే ఏ రాశిని చేసుకోకూడదు, అలా లగ్నం ప్రకారం వెళ్ళిన వాళ్ళకి ఏ లగ్నాన్ని చేసుకోకూడదు. ఇవి కొన్ని తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ చాలా విషయాలు. సో వృషభ రాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే మిథున రాశి వాళ్ళతో పడదు, తర్వాత ఇటు మేషరాశి వాళ్ళతో పడదు. వృషభ రాశి అమ్మాయికైనా అబ్బాయికైనా, మిథున రాశి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పడరు. ఎందుకు పడరంటే ఇటు మిథున రాశిలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఎలా అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఏ విషయాన్ని కొంచెం గట్టిగా మాట్లాడతారు, స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు. చెప్పడంలో స్ట్రాంగ్ ఉంటుంది, మాట్లాడే విధానంలో బోళతత్వం ఉంటుంది. కానీ ఆ బోళతత్వం వీళ్ళు అర్థం చేసుకునే తత్వం ఉండదు. సో వీళ్ళకి చెప్పేటప్పుడు ఏంటి ఇంతగా ఇప్పుడే ఇంత అథారిటీగా గట్టిగా చెప్తున్నారు అని అంటే కొన్ని విషయాలు ప్రేమగానే నేను చెప్తే తినాలి మీరు తినకపోతే కుదరదు అని అంటే వాళ్ళు నచ్చదు వాళ్ళకి. అదేంటి ఇంత మనకి కమెండింగ్ చేస్తుంది మన మీద అనే ఫీలింగ్ వచ్చేసి వాళ్ళ ప్రేమ ఏంటంటే మాటలు చాలా గట్టిగా ఉంటాయి, మనసు చాలా మెత్తగా ఉంటుంది. కానీ వీళ్ళకైతే అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ కాలంలో అస్సలు అర్థం అవ్వదు. ఈ కాలంలో వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. సో అందుకని చేసుకోకూడదు. సో వీళ్ళకి పడే రాశి లక్షణాలు ఏమైతే ఉన్నాయో వృషభ రాశి వాళ్ళకి చేసుకోవాలనుకుంటే కన్యా రాశిని చేసుకోవచ్చు, తర్వాత తులారాశిని చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్స్ కూడా వీళ్ళకి పర్లేదు. ఈ కాంబినేషన్స్లో ఏంటంటే వీళ్ళ మనసుతో తులారాశికి ఏంటంటే దానికి శుక్రుడు అధిపతి, దీనికి శుక్రుడు అధిపతి. సో ఆ శుక్రుడు అధిపతి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ప్రేమగా మాట్లాడమే ఎమోషనల్గా, వాళ్ళకి కావాల్సింది ప్రేమగా ఎమోషన్ మాట్లాడమే. ఈ కాంబినేషన్ బాగుంటుంది. తర్వాత కన్యారాశి వాళ్ళని ఎందుకు చేసుకోవచ్చు అంటే కన్యారాశి వాళ్ళు ఏ విషయమైనా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకున్న తత్వం ముందు ఉంటుంది వాళ్ళకి. ఓకే వీళ్ళకి ఇంత సాఫ్ట్గా చెప్తే వింటారా, సరే మేము అలాగే చెప్తాంలే, నెక్స్ట్ టైం మేము అలాగే చేస్తాం, ఇప్పుడు అది చేయమే పర్లేదు, నెక్స్ట్ టైం కంపల్సరీగా ఇలాగే మాట్లాడతాం, ఇలాగే చెప్తాం. ప్రతిదీ వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కనుక వాళ్ళు చేసుకోవచ్చు. అదే మిగతా రాశులు అన్నీ కూడా ఏంటంటే చేసుకోవడం అనేది లగ్నాలు జాతకాలు తెలిస్తే ఖచ్చితంగా జాతకాన్ని చూపించి మ్యాచింగ్ చూసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే మనస్తత్వాలు ఎలాంటివి, క్యారెక్టర్స్ ఎటువంటివి అని చెప్పేసి. ఇప్పుడు వృషభ రాశిలో అమ్మాయిలకి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ అబ్బాయి కొంచెం తేడాగా మాట్లాడినా, అబ్బాయి క్యారెక్టర్ బాగాలేకపోయినా వీళ్ళు ఒక్క నిమిషంగా ఉండలేరు, వదిలేస్తూ అంటారు. పోనీ వదిలేసి వీళ్ళు వివాహం చేసుకుంటారు అంటే చేసుకోరు, వీళ్ళు అలా ఉండిపోతారు ఒంటరిగా. సో
అందుకని చాలా పర్టికులర్గా వీళ్ళు ఖచ్చితంగా చూసుకొని చేసుకోవడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో మార్గాలు దొరుకుతాయి, మంచి మార్గాలు. చూడకుండా చేసుకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలామంది అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి ఇక భరిస్తూ ఉంటారు. ఆ విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళే. సో వృషభం అంటే ఏంటి, మనకి ఎద్దు. సో అంటే ఏంటి, చాకరీ మిగులుతుంది, గుర్తింపు ఉండదు. అందుకని ఖచ్చితంగా చూసుకోవాలి, మనం చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అమ్మ, వృషభ రాశి వారి మనస్తత్వం వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి? ఒకవేళ వారు వేరే రాశి వారిని పెళ్లి చేసుకున్నా కానీ సో కొంతమంది కలిసి ఉంటారు, కొంతమంది కలిసి ఉంటారు. అంటే వాళ్ళు ఎంత భరిస్తూ ఉన్నా కానీ వారికి గుర్తింపు అనేది ఉండదు అనేసి అని చెప్పారు. కొంతమందికి వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది వృషభ రాశి వారికి. మరి వారి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చినా కానీ మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వివాహం కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. వివాహం అయిపోయింది, దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవడం తప్ప మనం ఇప్పుడు ఇంకో వివాహం చేసుకోవాలా, లేకపోతే ఈ రాశి మనకి మ్యాచ్ అవుతుంది కదా అనేసి వదిలేయడం కానీ చేసుకోకూడదు, జరగకూడదు. ఎందుకంటే ఒక వివాహం అవ్వాలంటే అబద్ధాలను ఆడి పెళ్లి చేయమని పెద్దవాళ్ళు. కానీ ఇవాళ అన్ని నిజాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఉత్తమం. చెప్పి చేసుకున్నాం, అయినా సరే తెలియకుండా జరిగిపోయింది దానికి ఏంటంటే ఉన్నదాన్ని ఎలాగా దాన్ని బలపరుచుకోవాలనేది ఆలోచించాలి తప్ప వదిలించుకోవాలని ఆలోచించకూడదు. సో బలపరుచుకోవాలంటే ఒకవేళ వృషభ రాశి అబ్బాయి అయినా అమ్మాయి అయినా, సో అవతల వాళ్ళు మనస్తత్వం వీళ్ళు కలవడానికి ఏం చేస్తే వాళ్ళు కలుస్తారు అనేది వీళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా కలుస్తుంది, అర్థమవుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు ఉంటే ఖచ్చితంగా వీళ్ళు దుర్గాదేవి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన. ఎందుకంటే సర్వమంగళాదేవి, ఆవిడని ఆరాధిస్తే అన్నీ ఆవిడ సెట్ చేస్తుంది. అందుకే మన పెళ్లికి వివాహాన్ని ముందు గౌరీ పూజ చేస్తాం ఖచ్చితంగా. సో గౌరీ పూజ ఎందుకు చేస్తాం, ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఏదైనా వివాహ విషయాల్లో ఎప్పుడైనా వివాహం అయిన తర్వాత భార్యాభర్త మధ్య ఏదైనా గొడవలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అంతా ఆవిడని చూసుకొని చెప్పి ఇక నువ్వే నా కూతురికి తల్లి తండ్రి అమ్మ అని చెప్పి ఆ అమ్మాయితో పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేపిస్తారు. సో అందుకని సర్వమంగళాదేవిని ఆవిడని పూజిస్తే ఖచ్చితంగా వీళ్ళ భార్యాభర్త మధ్య ఏవైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఓకే అమ్మ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే వృషభ రాశి వ్యక్తులు వచ్చేసి మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే దాని గురించి అయితే చెప్పారు. అలాగే ఈ వృషభ రాశి వారికి వచ్చేసి మరి ఆరోగ్యం పట్ల మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళకి కొంచెం ఆరోగ్యం చిన్నప్పటి నుంచి కొంతమందికి బాగుంటుందన్న. వృషభ రాశి వాళ్ళకి కొంతమందికి చిన్నప్పుడు కొంచెం చంద్రుడు సరిగా లేకపోయినా, చంద్రుడు వీక్ ఉన్న వీళ్ళ జాతకంలో, అంటే చంద్రబలం తక్కువ ఉన్నా, గురుబలం తక్కువ ఉన్నా, కొంతమంది మాటలు సరి కదా, కొంతమంది కొంచెం స్పీడ్ వస్తుంది మాట, కొంతమందికి నెత్తి వస్తుంది, కొంతమంది ఏది మాట్లాడినా కానీ స్పష్టత ఉండదు, ఇంకొంతమందికి ఏంటంటే ఏది ఆలోచించినా మర్చిపోతూ ఉంటారు. కొంతమంది చేతిలో డబ్బులు వేసిన నీళ్ళు, అంటే డబ్బులు అసలు ఆగవు, డబ్బులు నీళ్ళగా చేయండి ఖర్చిపోతుంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏంటంటే మెయిన్ ఇంట్లో ఏ పని చేసినా డబ్బులు ఎక్కువ నీళ్ళ ఖర్చు అవుతాయి అంటే ఆ డబ్బులు అదుపు చేసే వాళ్ళకి అప్పచెప్పడమే. సో వీళ్ళకి ఒక ఎక్కువ ఖర్చు అవుతుంది, భర్త చేతిలో పడ్డం, అయితే భార్య అంటే భార్య చేతిలో పడ్డం, ఇది చేయాలి వీళ్ళు కంపల్సరీగా. సో చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ సమస్యలు ఉన్నాయి కనుక వీళ్ళు ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా, బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లో ఆహారం ఎప్పుడు తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అది వీళ్ళు చేయాల్సిన జాగ్రత్త పరిహారాలు. ఓకే అమ్మ, వృషభ రాశి వారు వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది, మరి ఏ రాశి వారిని చేసుకోకూడదు అనే అంశం గురించి అయితే చెప్పారు. అలాగే పెళ్ళైపోయి ఉన్నవాళ్ళు వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, సో వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా కానీ మరి దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న అంశం గురించి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.